Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, మనం పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు త్రో ఈసెట్ అనే ఎగ్జామ్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. అదేవిధంగా ఐటీఐ చదువుకున్న వాళ్ళు డిప్లొమా సెకండ్ ఇయర్ వెళ్ళడానికి ఇక్కడ కొన్ని రూల్స్ అంటూ ఒక ఎగ్జామ్స్ లాగా ఉంటాయి. అసలు ఆ ఐటీఐ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు డిప్లొమా సెకండ్ ఇయర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ కోర్స్ అనేది క్వాలిఫై కావాలి. దాని తర్వాత రెండవది వాళ్ళు ఒక ఎల్పి సెట్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎల్పి సెట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఆ ర్యాంక్ బేస్ చేసుకొని మళ్ళీ కౌన్సిలింగ్ ద్వారా సెకండ్ ఇయర్లో పాలిటెక్నిక్లోకి జాయిన్ అవుతారు. మళ్ళీ అక్కడ నుంచి పాలిటెక్నిక్ చదువుకొని మళ్ళీ బీటెక్ వెళ్ళడానికి వాళ్ళకొక రూట్. అంటే ఒక ఐటీఐ చదువుకున్న వాళ్ళు డిప్లొమా చేసుకొని బీటెక్ వెళ్ళాలి. ఇది ఒక సిస్టమేటిక్ వే. ఆ సిస్టమేటిక్ వేలో ఒక ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మొన్న రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ సంబంధించింది రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ ఫర్ బ్రిడ్జ్ కోర్స్ ఫర్ లాటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ ది సెషన్ 2025-26 2025లో సెకండ్ ఇయర్లోకి పాలిటెక్నిక్లో ఎంటర్ కావడానికి ఇదొక నోటిఫికేషన్. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే పర్సన్ హ్యావింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఐటీఐ 2 ఇయర్స్ ట్రేడ్ విత్ మినిమం 60%. ఐటీఐ 2 ఇయర్స్ కోర్స్ని మినిమం 60%తో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మరి ఎవరా స్టూడెంట్స్ ఏ ట్రేడ్ వాళ్ళు అంటే డ్రాఫ్ట్మెన్, సివిల్, ఫిట్టర్, మెషినిస్ట్, మెషిన్ గ్రైండర్, టర్నర్, మోటార్ మెకానిక్, ఆర్ఎండ్ఏసి, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వైర్మెన్, డెంటల్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, రేడియాలజీ టెక్నీషియన్, అటెండెంట్ ఆపరేటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇలా పెయింటర్ కూడా ఉంది కింద. అలా 16-17 సంబంధించిన ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ మినిమం 60% మార్క్స్తో ఉన్న వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే. ఏజ్ లిమిట్ కూడా ఏది లేదు, నో ఏజ్ లిమిట్. మరి ఏం చేయాలి? ఐటీఐ 2 ఇయర్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ద ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై అట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ 10 గవర్నమెంట్ ఐటీఐ సెంటర్స్. అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 10 గవర్నమెంట్ ఐటీఐస్ని బ్రిడ్జ్ కోర్స్ సెంటర్గా డిసైడ్ చేసింది. అవి ఒకటి గవర్నమెంట్ ఐటీఐ మంచిర్యాల్, 2 గవర్నమెంట్ ఐటీఐ పెద్దపల్లి, 3వది గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్ వరంగల్, గవర్నమెంట్ ఐటీఐ కొత్తగూడెం, గవర్నమెంట్ ఐటీఐ మల్లెపల్లి హైదరాబాద్, గవర్నమెంట్ ఐటీఐ మహబూబ్ నగర్, గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ నల్గొండ, గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్ నిజామాబాద్, గవర్నమెంట్ ఐటీఐ ఆల్వాల్ మరియు గవర్నమెంట్ ఐటీఐ సంగారెడ్డి. జాగ్రత్తగా ఈ 10 సెంటర్స్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు తీసుకొని ఫిల్ చేసి వాళ్ళకు ఇవ్వాలి. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చేసి మనకు 17/12/2024 స్టార్ట్ అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చింది. స్టార్టింగ్ డేట్ అనేది 18/12/2024 అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ రిసీవింగ్ 30th January 2025. టైం చాలా ఉంది. కాకపోతే మీరు ఎవరైతే జాబ్ ఓరియంటెడ్లో ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా దీని ఒక మంచిగా మీరు ఉన్నత చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. 30th January 2025 లోపు మీరు మీ అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ చెప్పిన 10 ఐటీఐ కాలేజీలో ఏదో ఒక కాలేజీలో మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటది మీకు చెప్తారు. ఇక్కడ మరి అప్లై చేసిన వాళ్ళందరిలోకి వెళ్ళి కొంతమందిని సెలెక్షన్ చేసుకుంటారు. ద సెలెక్షన్ విల్ బి మేడ్ బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ ఐటీఐ మార్క్స్. మీరు అప్లై చేసిన తర్వాత మీకు వచ్చిన ఐటీఐ మార్క్స్ని బేస్ చేసుకొని కొంతమందిని బ్రిడ్జ్ కోర్స్కి సెలెక్ట్ చేసుకొని ఆ బ్రిడ్జ్ కోర్స్ తర్వాత సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఒక ఎల్పి సెట్ అని ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎల్పి సెట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా మీరు డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్ళి మీరు డిప్లొమా కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఈ సెట్ ద్వారా బీటెక్ వెళ్ళవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రము ఇదొక మంచి అవకాశము. ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి అవకాశము 16 ట్రేడ్ వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి మీరు 60% ఉండి ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రము మీరు ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ స్టూడెంట్స్.